ఇక పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూస్తున్నట్లయితే జగన్ తెచ్చిన నీటి కరువు, ఇక్కడ ఒక మన హెడ్లైన్ అయితే చూస్తున్నాము. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కోని సర్కారు, గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు. సో ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసాము, నీటి కొరత ఏర్పడుతుందని. మరో హెడ్లైన్ చూద్దాం. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్ట్ పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు, జగన్ కు నోటీసులు జారీ చేసిన సీఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక మరొక హెడ్లైన్ చూద్దాం. ఓర్వలేని తనాన్నే శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు, పొదిలి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లు మరొక న్యూస్ చూస్తున్నాం. జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మోనార్కుల పాలిస్తున్నారు, ఉద్యోగాల ఊసే లేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసిందేమీ లేదు. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించినట్లు ఇక్కడ మనం మరొక న్యూస్ చూస్తున్నాం. అలాగే మరో న్యూస్ చూద్దాం. అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నాం. సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేసినట్లు చూస్తున్నాం. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురుకలు అంటించినట్లు కూడా మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక మరిన్ని న్యూస్ చూద్దాం. మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా, ఇక్కడ చంద్రబాబు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. పామారు సెంటర్ ప్రజాగలం సభలో ప్రసంగించారు చంద్రబాబు. హాజరైన జనం, మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామరు ఉయ్యూరు ప్రజాగలం సభలో చంద్రబాబు అయితే మరి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూద్దాం. ఆ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి, ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపనే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించిందెంత, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి, అనకాపల్లి వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ మరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూస్తున్నాము. కూటమి అభ్యర్థులు కొనతాల రామకృష్ణ, సీఎం రమేష్లతో కలిసి ఎన్నికల గుర్తులను చూపుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక ఫోటో చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూద్దాం. వైకాపాపై వాలంటీర్ల వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11% ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చేస్తున్నాం. ఇక వైకాపాపై వాలంటీర్ల వార్ అని కూడా మనం చూస్తున్నాం. సో ఇదండి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక మరో పేపర్ని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మరొకసారి చూద్దాం. ఇక్కడ మరో ఒక హెడ్లైన్ చూస్తున్నాం. జగన్ ఇక ఇంటికే, మళ్ళీ గెలవడం చాలా కష్టమని ఇక్కడ పీకే వ్యాఖ్యానించినట్లు చూస్తున్నాం. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు, ఛత్తీస్గఢ్ లో నాటి సీఎం భగల్లాల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు, తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించినట్టు చూస్తున్నాం. సో మరొక న్యూస్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది, మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుంది, తమిళనాట 2 అంకెలకు బీజేపీ ఓట్ షేర్ అని మరో న్యూస్ చూస్తున్నాం. సో ఇక మరొక న్యూస్ చూద్దాం. నన్ను అడిగేదెవడ్రా అనొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. ఈసీ అయితే నాకేంటి, నేనింతే, సీఎం జగన్ ధిక్కార శైలి, వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టు వైఖరి, చంద్రబాబుపై పదే దూషణలు, పశుపతి చంద్రముఖి పాత్రలతో పోలిక, హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు, కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ వివరణ ఇవ్వాలని ఉదయం నోటీస్, సాయంత్రానికే జగన్ మళ్ళీ అదే తప్పు, బాబు పవన్ పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేఖాతరు చేసినట్లు కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. చేతిలో అధికారం, అంతకు మించి అహంకారం, ఆ రెండు కలిస్తే తనలా ఉంటుందనే ప్రవర్తన అన్నట్టుగా కూడా మనం వార్తను చూస్తున్నాము. ఇక మరొక న్యూస్ కి వెళ్దాం. సీఎం ఓ స్కామ్స్టర్,
మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారాలని ఇక్కడ పవన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇసుక కొల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు. యువత, మహిళలు, పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన. వ్యతిరేక ఓటు చీలకూడదనే ఆరాటం. వైసీపీ పోవాలి, కూటమి రావాలి. అసెంబ్లీలో నాదెండ్ల, కొనతాల వంటి బలమైన నాయకులుండాలి. సిపిఎస్ కు ఏడాదిలోగా పరిష్కారం. చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం. అనకాపల్లి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. సో మరొక న్యూస్ ని చూద్దాం. మేమొచ్చాక రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ అని ఇక్కడ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చూస్తున్నాము. కౌలుదారులకు న్యాయం చేస్తాం. పల్లెలను ప్రపంచంతో సంధానిస్తాం. 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోలు లేవు. పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారే. ఆ ప్రాజెక్టును జగన్ ఆపేశాడు. అధ్వాన రోడ్లపై గోతులు పూడ్చలేదు. 3 రాజధానులు కడతాడా? విధ్వంసమే నైజం. సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు. ప్రజాధనం దుర్వినియోగం. రివర్స్ టెండర్లు, రివర్స్ పాలన. చివరికి ప్రజల జీవితాలు రివర్స్. యువత భవిష్యత్తు అంధకారం. ప్రజాగలంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనకు వెల్లడవుతుంది. ఇక పామర్రు, ఉయ్యూరులో సభలు జరిగినట్లు కూడా చూస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్ 6,000 సత్తెనపల్లిలో చంద్రబాబు ప్రకటించినట్లు కూడా మనం ఈ వార్తల్లో చూడొచ్చు. జగన్ ప్రజలు బాయ్కాట్ చేయాలి. వైసీపీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలని కూడా ఇక్కడ మాట్లాడినట్టు చూస్తున్నాం. సో మరొక న్యూస్ చూద్దాం. బాబోయ్ ఎండలు, 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. కలిగిరి చాగలమరిలో 45.8. మరికొన్నాళ్ళు వడగార్పుల తీవ్రత. తెలంగాణ టు కడప వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా. పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న సిబ్బంది. సో ఇక్కడ ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరొక న్యూస్ చూద్దాం. ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్. సీమలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్. తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు. విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు. టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే. అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహార శైలి. సో ఇక ఇదండి మరి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరొక పేపర్లోకి మనం వెళ్దాం. ఇక సాక్షిలో ఉన్నటువంటి మరి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మరో హెడ్లైన్ అయితే చూస్తున్నాం. బాబును నమ్మితే పులికి బలే అని కూడా ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. మరికొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఊసరవెల్లి, వైఎస్ జగన్ ఒంటరి ఎదుర్కోలేక కూటమి పేరుతో చంద్రబాబు ఎత్తుగడ. షర్మిలను సీఎం జగన్ పై ప్రయోగించిన కుటిల నేత. దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలు ఆడుతున్నట్టు ఇక్కడ ఆరోపణ అని మనం ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. మరొక న్యూస్ చూద్దాం. బీజేపీకి పురంధేశ్వరి వెన్నుపోటు. అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా. మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు. అయినా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం. ఈ పరిణామాలను పట్టించుకొని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురంధేశ్వరి అని ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. సో మరో న్యూస్ చూద్దాం. బాబును నమ్మితే పులికి బలే. కొనకమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని సాడిస్ట్ అని ఇవి ఆల్రెడీ మనం ఈనాడు ఏబిఎన్ లో కూడా చూసాం. మరో న్యూస్ చూద్దాం. జన సునామీ. మండు టెండలోను బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్. జన జాతరను తలపించిన కొనకమిట్ల బహిరంగ సభ అని న్యూస్ చూస్తున్నాం. సో ఇవ్వండి ఈరోజు పలు వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక బ్రేక్ తర్వాత డిబేట్ లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఇక డిబేట్ లో దీనిపై చర్చిస్తారు. చూస్తూనే ఉండండి 6 టీవీ.